తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడింది. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటుంది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్లయితుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడిచ్చినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండ్రు వాళ్ళు ఆ రోజు? అరే 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటామా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా కావాలి. 80 కోట్లకి వెళ్ళి 200 కోట్లు చేసింది దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది. ఇవాళ వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో, తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ. ప్రజలకు ఇచ్చేదో, రైతులకు ఇచ్చేదో, మా ఎస్సీలకో, మా బీసీలకో, మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు. నువ్వు ఏడాదిని అర్థమై